ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు అనేది టైం పాస్ కాలేదు, అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా, వేరే ప్రాంతానికి వెళ్దామా, ఊరికే సైకిల్ పైన చూసి వద్దామా. తెలుసు మీకు నేను సరిగా చదవను. నేను ఇంకా అడిగి బయటికి వెళ్ళినప్పుడు ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడదామా అని ఉంటుండే. చాలా వరకు నేను 6th క్లాస్ వల్ల గుర్తుంది నాకు. అప్పుడు అందరూ సార్ వాళ్ళు మేడంలు చెప్పే పాఠాలు రాసుకుంటుంటే నేను మాత్రం క్రికెట్ ఆడదాం, ఎంతమంది ప్లేయర్స్ కావాలి, దీని గురించి ఆలోచించాను. ఆ రోజు చదువు కన్నా పెద్దపీట నాకు గ్రౌండ్లో ఏదైనా క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా చాలామంది కబడ్డీ ఆడు, ఇంకా బేస్బాల్ ఆడు అని చెప్పారు, కానీ ఏ ఆట ఆడకుండా చేశారని చెప్పుకోవచ్చు. ఏమైందంటే ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నా, ఇండియాకి ఆడదాం అనుకున్నా. తర్వాత ఆడలేకపోయాను. చదువుకి పెద్ద పీట వేశారని చెప్పుకోవచ్చు. టైం పాస్ అనేది నేను చాలా వరకు బాగా చదవని వాళ్ళకి ఏదో ఒక దాని గురించి ఆలోచన ఉండాలి. ఇక్కడ ఊర్లలో చూస్తే పిల్లలు సమంగా చదవకపోతే చేనులకు పంపిస్తారు. ఇంకా ఎంత కాదన్నా 10th వరకు పంపిస్తారు. 10thలో ఫెయిల్ అయితే ఇంకా చేనుకి అని పంపిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నన్ను చేనుకి పంపించలేదు. ఇక్కడ నేను 10th అనేది పాస్ అయ్యాను. కష్టం పైన సచ్చి బతికానని చెప్పుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా ఇంట్లో వాళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు. చదవాల్సిందే. చదువు ఎక్కట్లేదు, టైం పాస్. నాకైతే చదివినప్పుడు టైం పాస్ కానప్పుడు ఏవేవో ఉంటాయి ఆలోచనలు, ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. ఏం చేయాలో అర్థం కాదు, చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్కసారి చదవనిక రాకుంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఉంటాము. ఇంకా నేనైతే రౌండ్లు వేసేది స్కూళ్ళల్లో. నేను ఒక్కనే ఉంటాను. ఎక్కువ శాతం మందితో కలిసినప్పుడు బాగానే మాట్లాడతాను. స్కూల్లో కూడా ఏమంటే కొద్దిగా తప్పు ఒప్పు అనేది సమంగా తెలియకుండా ఇప్పుడు చూస్తే కూర్చునే కాడ ఉంటున్నాను, కొద్దిగా పని అని చేసుకుంటున్నానని చెప్పుకోవచ్చు. అప్పుడు మా ఫ్రెండ్ కిరణ్ రెడ్డి ఇంటికి వెళ్ళేది ఊకే టైం పాస్ కావట్లేదని. ఇంకా గ్రౌండ్కి వెళ్ళేది, ఇలా టైం స్పెండ్ చేసేది, థియేటర్కి వెళ్ళేది. మొత్తానికి అయితే ఇక్కడ చదువు రానోళ్ళకి మాత్రం చుక్కలే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చేన్లలో పని చేస్తారు ఊర్లలో. ఇక్కడ నేను టౌన్లో ఉన్నాను, పొలం ఏమో దూరం, పనికి పంపించారు మా ఇంట్లో. ఏదైనా భయం వాళ్ళకి ఏమైనా ఉంటాయి, ఎవరైనా ఏమైనా చేస్తారు, కిడ్నాప్ చేస్తారు అని ఇలాంటి ఆలోచనలు ఉండేది. ఇప్పుడు చూస్తే నేను టైం సరిపోవట్లేదు, అలా అయిపోయింది నా పరిస్థితి. నాకు వద్దు ఈ టైం, నేను ఏం చేయాలో ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు అనే పాయింట్ నుంచి వచ్చాను. ఇక్కడ చాలామందికి అర్థం కాదు వాళ్ళ లైఫ్ ఎందుకు బతుకుతున్నారో, మనం లైఫ్ ఎందుకు బతుకుతున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ మనం మంచిగా బతకాలంటే మన హెల్త్ మంచిగా ఉండాలి. మన హెల్త్ మంచిగాతో పాటు పైసలు సంపాదాలి. మన భారతదేశ జెండాలో కూడా పైసలు సంపాదాలి అని ఉందని మీకు చెప్తున్నా. ఇక్కడ చూస్తే మధ్యలో ఉంటుంది అశోక చక్ర వచ్చేసి మేము ఆర్థికంగా కూడా పైసలు అనేటివి జనరేట్ చేస్తున్నాం అనేటట్టుగా రౌండ్గా తిరుగుతుంది. పైసలు అంటే ప్రోగ్రెస్ చూపిస్తున్నాం, పని చేస్తున్నాం, పైసలు సంపాదిస్తున్నాం అనే మెసేజ్ ఇస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు అర్థం కాదు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు టైంపాస్ కాకనే ఈ సిగరెట్లు, మందు, బీడీ, ఇంకా అడ్డదారులు దొక్కడం. అడ్డదారులు ఎందుకు దొక్కుతారు? చాతగానోళ్ళు దొక్కుతారు. చాతగానోళ్ళు ఇక్కడ ఒకరిపైన ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు చేసుకునేది పని వాళ్ళే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూర్చొని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా పొద్దుగాల లేచి ఏదైనా పని చేసుకుంటారు, వాళ్ళు మేలు అని చెప్పుకోవచ్చు. రైతన్నలు కూడా కొందరు చాలా కరెక్ట్గా ఉంటారు. కొద్దిగా పని చేసుకునే వాళ్ళు కూడా కార్మికులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మోసం చేద్దామా అనేటట్టు ఆలోచన వస్తుంది.
టైం పాస్ కాలేదు అనేది ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళాలి. టైం పాస్ చిన్న ఉన్నప్పుడు ముఖ్యంగా సమంగా చెప్పాలి ఏం చేయాలో. ఇక్కడ స్కూళ్ళల్లో 98% చదివిస్తే ఎక్కడనో 2% ఆ పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా గ్రౌండ్లలో పిల్లలు సరిగా ఆడట్లేదు. ఈ మొబైల్ వచ్చాయి, ఇలా అయిపోయింది. మొబైల్ లేనప్పుడు మేము గ్రౌండ్లలో ఆడుకునేతోళ్ళం చాలా హ్యాపీగా. ఎవరు ఏవేవో అంటుండ్రి, మేము అట్లనే క్రికెట్ ఆడేది. వరల్డ్ కప్ కొట్టాం అనేటట్టుగా చేస్తుంటే మేమైతే మంచిగా టైం స్పెండ్ అయింది అని చెప్పుకోవచ్చు మా చిన్న కాలంలో. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మొత్తం గ్రౌండ్కి వెళ్ళే తోళ్ళని కూడా ఆపుతారు. అలా అయిపోయింది. ఎందుకు గ్రౌండ్ ఫోన్లోనే ఉందిగా ప్రపంచం అని. చూడడానికి కూడా బయటికి వెళ్ళేది చిన్న ఉన్నప్పుడు. ఏదైనా గుడికి వెళ్దామా అని ఇలా టూర్కి మాట్లాడేది. 10th క్లాస్లో ఇక్కడికి వెళ్దాం అని ఇట్లా మాట్లాడేది. ఇది సంగతి. టైంపాస్ కాకపోతే ఏదో ఒక పని చేసుకోండి, అంతేగాని ఊరిక ఉండకండి. ముఖ్యంగా పిల్లలు పని చేస్తూ ఉంటే బాగుంటుంది. సరైన దారిలో వెళ్ళాలి మనం. థ్యాంక్ యూ. ఉంటాను మరి.